పాపానికి ఒక స్వభావం ఉంది. పాపానికి ఉన్న స్వభావం ఏంటంటే అది ముందు మురిపిస్తుంది, చేస్తున్నప్పుడు మైమరిపిస్తుంది, చేసిన తర్వాత మెరిపిస్తుంది, చుక్కలు కనపడతాయి. చేసేటప్పుడు పాపం చాలా సుందరంగా ఆకర్షణీయంగా ఉంటుంది. చేసిన తర్వాత పాపపు నీసు పోదు. మీరెంతన్నా కడిగి చూడండి, పోతుంది. గిల్ట్ పాప్స్ అప్ ఆల్వేస్ ఇన్ యువర్ హార్ట్. గిల్ట్. దాని నుంచి నువ్వు తప్పించుకోలేవు. పరిశుద్ధాత్మ లేడు. పరిశుద్ధాత్మ పేరిట చాలా డూప్లికేషన్లు జరుగుతున్నాయి. పరిశుద్ధాత్మ అరుస్తాడా? గందరగోళం చేస్తాడా? ఆయన అల్లరికి కర్త.